హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో మనందరికీ బాగా సుపరిచితమైన సన్నివేశము మనకు కనబడుతూ ఉంది. అదేంటి అని అంటే, రాత్రంతా చేపలు పట్టే ప్రయత్నాలు చేశారు పేతురు యొక్క సహోదరులు. అయితే ఒక్క చేప ముక్క కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు వారు దోణిలోనికి ప్రవేశించి యేసు ప్రభు వారు వల వేయమనిన స్థలములో వల వేసినప్పుడు ఆ చేపలు మరి ఎక్కడున్నాయో ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ కుప్పల తెప్పల చేపలు పరిగెత్తుకొని వచ్చి పేతురు వలలోనికి ఎక్కేశాయి. పేతురు యొక్క దోణె మునిగిపోయేంతగా చేపలు ఆ దోణె నిండా నింపేశాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ దోణిలో ఉన్న వారి యొక్క శక్తి బలము చాలక ప్రక్కన ఉన్న దోణిలో ఉన్న వారిని కూడా పిలుచుకున్నారు సహాయానికి. అంటే ఇప్పుడు పేతురు యొక్క అవసరత ఏంటి అంటే, పేతురు రాత్రంతా ప్రయాసపడింది దేనికి? చేపలు పట్టాలని ప్రయాసపడ్డాడు. అంటే పేతురు యొక్క ఆశ చేపలు కావాలన్నది. రాత్రంతా అతను ప్రయాసపడ్డాడు, కానీ చేప దొరకలేదు. అయితే యేసు ప్రభు వారు దోణిలోనికి ప్రవేశించిన తరువాత ఎక్కడెక్కడ ఉన్న చేపలన్నీ పేతురు వలను వెతుక్కుంటూ వచ్చి వలలో పడ్డాయి. అంటే పేతుర్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పనా? మనకు ఏదైతే అవసరం అవుతుందో ఆ అవసరత తీర్చబడటమే ఆశీర్వాదము. గుర్తుంచుకోండి, మన అవసరత తీర్చబడటమే ఆశీర్వాదం. మీకు అర్థమయ్యేదానికి ఒక 2-3 మాటలు చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ గర్భఫలము దేవుడు నాకు ఇచ్చాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు. ప్రభువా, ఇంకనూ నా గర్భఫలాన్ని నువ్వు ఆశీర్వదించు, గర్భఫలమును ఆశీర్వదించు అంటే న్యాయమా? ఆల్రెడీ ఆశీర్వదించబట్టి కదా 2 పిల్లల్ని ఇచ్చాడు. అంటే గర్భఫలము లేని వారికి ఆ గర్భఫలము దేవుడిస్తే అది ఆశీర్వాదం. అర్థమైందండి? ఇప్పుడు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేనివాడు ప్రభు నన్ను ఆశీర్వదించి ఉద్యోగం ఇస్తే బాగుండేది, ప్రభు నన్ను ఆశీర్వదించి ఉద్యోగం ఇస్తే బాగుండేది అని అంటుంటారు. అంటే ఇప్పుడు ఇతని యొక్క ఆశీర్వాదము ఏంటి అని అంటే, దేవుడు అతనికి ఇచ్చే ఉద్యోగమే ఆశీర్వాదం. అంటే ఒకని యొక్క అవసరత తీర్చబడటమే ఆశీర్వాదం. ఇప్పుడు అప్పుల సమస్యలు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెలబుచ్చే లోపల ఒక 50,000 రూపాయలు ఒకరు కట్టాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, సతమతం అయిపోతా ఉన్నారు. ప్రభువా, నన్ను ఎట్లాగైనా ఆశీర్వదించిన ఆయన దీవించి ప్రభువా, ఇందులోంచి ఎట్లాగైనా దాటించుకొని ప్రార్థన చేస్తాము. అప్పుడు దేవుడు ఎవరి రూపముగానో ఒకరి రూపముగా ధనాన్ని అందించారంటే అది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే చేపల కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే, చేపలు తనకు మాత్రమే కాదు, తన తోటి దోణిలో ఉన్న వారికి కూడా సమృద్ధిగా కలుగు చేయనట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించినాడు. హల్లెలూయా. నేను అంటాను నా ప్రియులరా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎప్పటికీ అరా కొరగా ఆశీర్వదించడు. ఆయన ఎట్లా ఆశీర్వదిస్తాడంటే నిండి పొంగి పొర్లునట్లుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉంటుంది.
ఒక పూట సమృద్ధిగా పెట్టి ఒక పూట పస్తు పెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఒకరోజు ఒక రీతిగా ఇంకొక రోజు ఇంకొక రీతిగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదము సదాకాలము స్థిరపడిపోవాలి. కొట్టో చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఇక ఆశీర్వాదములు అసలు తేడా లేదు. ధనం ఉన్నవాడు ప్రభువా నన్ను ఆశీర్వదించాడు, ధనము నాకు, ధన సంపద నాకు ఇయ్యని అడిగేదంటే ఏమైనా అర్థం ఉందా? ఆల్రెడీ ధనము దేవుడు వాడికి ఇచ్చాడు కాబట్టి వాడు ధనవంతుడు. మళ్ళీ ఆ ప్రార్థన ఏంటి అమాయకంగా? మీకు గిండి దగ్గర రేస్ కోర్స్ ఉంది, గిండి రేస్ కోర్స్ తెలుసా? గిండి రేస్ కోర్స్ తెలుసా? రూబినన్నా తలకాయను ఊపుతున్నావా? రైట్. గిండి రేస్ కోర్స్, ఆ గిండి రేస్ కోర్స్లో గుర్రాల పంద్యాలు జరుగుతూ ఉంటాయి. దాని ఓనర్ ఉంది కదా, దాని ఓనర్ వారు 10 తరములకు వాళ్ళు ఏ పనికి పోకుండా, ఏ ఉద్యోగం చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటే కానీ 10 తరముల వరకు ఆస్తి కరిగిపోదు. అంత ఆస్తి ఉంది వాళ్ళకి, ఆయనకి. ఎట్లా? ఎన్ని తరాలు మనకు రేపు పూట గడవదు. 10 తరముల వరకు కూర్చొని తిన్నా ఆస్తి కరగదు, అంత ఆస్తి ఉంది. ఆయన ఏమన్నాడంటే ఇంటర్వ్యూలో, అసలు నాలాంటి పేదోడు లేనే లేడు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, గర్భఫలం లేదు. 10 తరాలు కూర్చొని తింటే ఆస్తి కరగదు. మరి 10 తరాలు రావాలంటే ఇతని గర్భఫలం ఉండాలిగా. 10 తరాలు ఎట్లా వస్తుంది ఇతని గర్భఫలం లేకుండా అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి కావలసిన ఆశీర్వాదము ధనమా, బంగారమా, సంపదల కాదు. ఆయనకి కావలసిన ఆశీర్వాదం గర్భఫలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అతను ఎన్ని చేసుకున్నా గర్భఫలం విషయంలో దేవుని దగ్గర ఆశీర్వాదం కొరకు పోరాడుతూనే ఉండాలి. కొంతమంది అనారోగ్య పాలవుతారు. ప్రభువా నీవు నన్ను స్వస్థపరచు ప్రభు అని అడుగుతారు. దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే స్వస్థత. ఇప్పుడు దేవుని కృపలో నేను బాగున్నాను, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను స్వస్థపరచు ప్రభు అంటే నాకేమి టీబీయా, లేకపోతే పక్షవాతమా? నాకెందుకు ఆశీర్వాదం? ఇప్పుడు ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి అది ఆశీర్వాదం. ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్న మనకు అది ఆశీర్వాదము కాదు. అంటే ఎవడు దేని కొరకు ఆకలిగా ఉన్నాడో అది దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు అది ఆశీర్వాదం. ఇప్పుడు పేతురు యొక్క ఆశ లేకపోతే ఆకలి లేకపోతే ఆవేదన ఏంటంటే, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, నాకు చేపలు దొరకలేదు. అయితే ప్రభు అంటున్నాడు, అతని దోణిలోనికి ప్రభు ఎక్కిన తరువాత వాక్యం అంటుంది, అతని ఓడ లేకపోతే అతని దోణె మునిగిపోయేంత చేపలు పడ్డాయంట. ఎన్ని చేపలండి? ఎన్ని చేపలు? దోణె మునిగిపోయేంత చేపలు. గిన్నె నిండగా దేవుడు ఆశీర్వాదం ఇస్తే అది మన కొరకు. గిన్నె నిండి పొంగి పోర్లునట్లుగా ఆశీర్వదిస్తే అది మన తోటి ఉన్న వారి కొరకు. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? ఎవరో ఎక్కడో చెప్తుంటే విన్నా, మన ఆకలి తీరిన తర్వాత మనం తినే ఆహారం మంది కాదు, ఇంకెవరిది? మన వాళ్ళు అదన్నా వదిలిపెడతారా? మళ్ళీ అది తీసుకుని పోయి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు తెల్లారి వేడి చేసుకుని తింటారు. మన ఆకలి తీరిపోయిన తర్వాత తినే ఆహారము మంది కాదు, ఇంకెవరిది అది? ఆ పూట ఆహారము లేని వారిది అది. మన దేవుడు మనల్ని ఎట్లా పెట్టాలనుకుంటున్నాడు, ఎట్లా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అని అంటే, మనల్ని మాత్రమే కాదు మన ద్వారా ఇతరులను కూడా ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఏమ్మా
పూరీలు తిన్నరా? పొద్దున బజ్జీలు తినొచ్చినరా? ఏదో ఆయిల్ బాగా బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుంది, గొంతు పట్టకపోయినట్టుంది మీకు. ఏం తిన్నారని గొంతులు రావట్లేదు ఎవరికి? బజ్జీలు తినొచ్చిన రాజమక్క, మరి ఎందుకు గొంతు రావట్లేదు చెప్పండి. ఆమె ఆమె అని చెప్పండి, హల్లెలూయా చెప్తున్నారు. వీళ్ళు మరాఠీ వల్ల లేకపోతే హిందీ వల్ల అర్థం కావట్లేదు. చెప్పండి ఆమె. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం అంటే మన వరకే ఇచ్చేవాడు కాదు, మన వలన మనతో ఉన్నవారు కూడా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదమును పేతురు దోణి పొందుకున్నది. కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగానే. దోణి అని అంటే ఒక కుటుంబానికి సాదృశ్యం దోణి అంటే. చేప అంటే ఆశీర్వాదమునకు సాదృశ్యం. పేతురు ఆ ఇంటి యజమానులకు సాదృశ్యం. యేసు ప్రభు దేవునికి సాదృశ్యం. సముద్రము ఈ జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ దోణిలో యేసు ప్రభు ఎప్పుడైతే ప్రవేశించాడో, ఎప్పుడైతే ఆ దోణిలో యేసు ప్రభు ఎక్కాడో, ఆ దోణి రాతను దేవుడు మార్చినాడు. అంతవరకు ఏమీ లేదు అని పేతురు కూడా ఏడుపు మొహం పెట్టుకునేసి వలలు గడుగుతూ ఉంటే, ఆ స్థితిని దేవుడు మార్చి పేతురు దోణికి మాత్రమే కాదు, ప్రక్కన ఉన్న దోణిలకు కూడా ఆశీర్వాదముని దేవుడు కలుగజేసినాడు. పక్కన ఉన్నవారు కూడా ఆశీర్వదించబడ్డారు. పేతురు దోణి పేతురుకు మాత్రమే కాదు, పేతురుతో ఉన్నవారికి కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. నేను అంటాను, మన కుటుంబమునకు మాత్రమే కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదములు మన తోటి వారికి కూడా దీవెనకరంగా మార్చబడాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ నీ జీవితములో ఏదో తాత్కాలికమైన ఆశీర్వాదములు ఒకవేళ నువ్వు అనుభవించుంటే, ఈ దినము ప్రభు నీతో చెప్తున్నాడు, నేను కానీ నీ దోణిలోనికి రాగలిగితే, నీ కుటుంబం అనబడిన దోణిలో నేను అడుగు పెట్టగలిగితే, నీ దోణిను సమృద్ధి అయిన ఆశీర్వాదములతో నేను నింపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక రీజను, అలాంటి ఆశీర్వాదము నీ దోణి అనుభవించాలంటే, నీ కుటుంబం అనుభవించాలంటే, ఆ దోణిలోనికి యేసు ప్రభు వారు రావాలి. యేసు ప్రభు వారు దోణిలోనికి రాక ముందు వరకు ఆ దోణిలో ఏమీ లేదు, ఎంటీ. బాధే ఉంది, దుఃఖమే ఉంది. నెలంతా కష్టపడ్డారు, జీతం రాలేదు. ఎట్లుంటుంది మీ మనసు? ఎట్లుంటుందండి? ఏం చేస్తారో చేయరో నాకు తెలియదు, కదా ముందు మందిరానికి రాకుండా ఆగుతారు. అది జీతం రాకపోయినా కూడా దేవుడి మీదకే వస్తారు. ఏందండి వీళ్ళు? ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు. పేతురు ఒక్క చేప కూడా దొరకలేదు. ఇప్పుడు పేతురు మనసు ఎట్లుంటుంది? సంతోషంగా ఉంటుందా? ఎంత బాధగా ఉంటుందండి. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప ముక్క కూడా దొరకలేదు. ఎంత బాధ. ఇప్పుడు యేసుప్రభు వారు దోణిలో ఎక్కకుండా ఉన్నంత వరకు ఆ దోణిలో ఏముంది? ఇప్పుడేగా చెప్పాను, బాధ ఉంది, దుఃఖం ఉంది, కరువు ఉంది. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు దోణిలోనికి ఎక్కారో, ఈ రాత మారిపోయింది. ఆ దోణి ఆశీర్వదించబడింది. ఆ దోణి ద్వారా పక్కన ఉన్న దోణిలు కూడా ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే, ఆ దోణిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు.
నేను అంటాను, నీ కుటుంబం ఏ కరువు చేత, ఏ అనారోగ్యం చేత, ఏ బాధలో, ఏ దుఃఖములో కలత చెందుతూ ఉన్నా సరే, నీ కుటుంబము అనబడిన దోణిలోనికి నా ప్రభు రాగలిగితే నీ కుటుంబం యొక్క తలరాతను ఆయన మార్చగలుగుతాడు. శాపమును తొలగించి దీవెన కలుగజేసి ఆ దీవెన నీకు మాత్రమే కాదు, నీ తోటి వారికి కూడా దీవెనకరంగా మారుస్తాడు. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నీవు అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు నా దోణిలోనికి రావాలి. యేసు ప్రభు వారు దోణిలోనికి రాకుండా, ఆయన లేకుండా మన జీవితంలో ఆశీర్వదించబడలేవు. పాడతాం కదా, నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింప, నడిపించు నా నావా. హల్లెలూయా. నీ నావను, ఈ దోణిను నీవు ఉండి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దోణి యేసు ప్రభు ద్వారా నడిపించబడితే సమృద్ధి ఆ దోణిలో ఉంటుంది. హల్లెలూయా. నేను చెప్పాను, దోణి దేనికి సాదృశ్యం? అందరు చెప్పండి గట్టిగా. పురుషోత్తమ అన్న చెప్పు, మైకి అని చేతికి. ఏందో అసలు చెప్పను అంటుండే, పెవికలేసి అతకపోయిందా ఏదో నోట్లో. చెప్పండి, చెప్పు, దోణి దేనికి సాదృశ్యం? ఏందక్క, ఏమన్నావక్క? దోణి దేనికి సాదృశ్యం? రైట్. చేప దేనికి సాదృశ్యం? సముద్రం దేనికి సాదృశ్యం? ఏందండి ఇంతసేపు నేను వివరణ ఇస్తే, సముద్రము మన జీవితానికి సాదృశ్యం. ఈ జీవితములో అంటే ఎన్నో ఆటుపాటులు, లోటుపాటులు, ఆవేదనలు, సతమితమై సతికిలు పడే పరిస్థితులు ఈ జీవితంలో ఎదురొస్తాయి. మనము కాదు అని వదిలించుకొని పోతున్నా మన ఎనికిడితో వస్తూనే ఉంటాయి. ఏంటి? పోరాటాలు, బాధలు, శ్రమలు, దుఃఖం, కన్నీటి మార్గాలు మనము వద్దు అన్న వెతుక్కుంటూ వస్తాయి. దానికి కారణం సముద్రములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సముద్రములో ప్రయాణము చేస్తూ ఉన్న మనము ఈ కుటుంబము అనబడిన దోణిని మనమే నడిపించగలిగితే ఆ సముద్రము మనము నడిచేదానికి ఒప్పుకుంటుందా? సముద్రం ఏండి సురక్షితంగా ఉండేది ఒప్పుకుంటుందా? ఇట్లా కాదు, మీకు అర్థమవుతుంది చెప్తా. కానీ అసలు మనం బాగుపడితే ఇతరులకు నచ్చుద్దా? చూసినవా, బాగా దెబ్బతిన్నట్టుండు రమ్మను అంటే. అయ్యయ్యో అయ్యో ఈ రెండు మాటలు వస్తాయి. మనం బాగా పాడైపోయినాం అనుకో, అయ్యయ్యో అంటారా? బాగుపోయినాం, అయ్యో. ఇదే అయ్యయ్యో అయ్యో అంటే మళ్ళీ ఏంటంటే, మనం బాగుపడేది నచ్చదు, మనం పాడైపోయేది నచ్చదు. అది బాగుపడేది మాత్రం మొత్తం మీద ఇది జీవితం. ఇలాంటి జీవితంలో ఈ దోణి అనబడిన కుటుంబం నడిపించబడటం మనకు సాధ్యమైనది. మీకు సాధ్యమే అవ్వచ్చు, ఎందుకంటే మీరు కొంచెము సత్తా కలిగిన వాళ్ళు. నాకు అంత సాధ్యం లేదండి, నాకు అంత టాలెంట్ లేదు. ఖచ్చితంగా నా దోణిలో యేసు ప్రభువే ఉండాలి నావికగా. హల్లెలూయా, హల్లెలూయా. అందువరకే ఇంతవరకు ఆశీర్వాదపు బాటలో ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆశీర్వాదపు బాటనంటే, ఏదైతే కోరుకున్నామో, తలంచుచున్నామో, అడుగుతున్నామో దానికంటే ఎక్కువగా ప్రభు అనుగ్రహించి ఈ దినము విజయోత్సవములతో ఊరేగింపుతో నడిపిస్తున్నాడంటే దానికి కారణం మా దోణిలో యేసు ప్రభు వారు ఉన్నాడు. హల్లెలూయా. నేనంటాను, నీ కుటుంబము అనబడిన దోణిలో యేసు ప్రభు ఉండగలిగితే ఈ సమృద్ధి ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు.
హల్లెలూయా. ఎన్ని ధోనిలు ఉన్నాయి అక్కడ? ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 2 ధోనిలు. మనం ఇక్కడ 2 ధోనిలు ఉన్నాయి, మరొక చోట అక్కడ అనేకమైన ధోనిలు ఉన్నాయి అన్న మాట ఉంటుంది. అనేకమైన ధోనిలు ఉన్నాయి. యేసు ప్రభు వారు అన్ని ధోనిలు వదిలిపెట్టి పేతురు ధోనిని మాత్రమే ఎక్కాడు. ఇప్పుడు మన సంఘంలో కూడా అనేక ధోనిలు ఉన్నాయి. ఎన్ని ధోనిలు ఉన్నాయండి? అనేక ధోనిలు ఉన్నాయి. నీకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు నా ధోనిలో ప్రభు ఎక్కుతాడో లేదో, అది అర్థమైందండి. అంటే అర్థం ఏంటి? నా ధోనిలో ప్రభు ఈరోజు ఎక్కుతాడో లేదో, లేకపోతే నా ధోనిలో ఆయన ప్రవేశిస్తాడో లేదో అనబడిన ప్రశ్న అంటే, నా కుటుంబంలోనికి ప్రభు వస్తాడా రాడా, అది. అక్కడ చాలా ధోనిలు ఉన్నాయి. నేను అనుకుంటాను, ఒకవేళ యేసు ప్రభు వారి గురించి ముందుగా తెలిసిన వారు కూడా ఒకవేళ ఉండి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారి ఎవ్వరు ధోనిలు ఎక్కలేదు, పేతురు ధోనిని మాత్రమే ఎక్కాడు. హల్లెలూయా. పేతురు ధోనిని మాత్రమే సెలక్షన్ చేసుకున్నాడు. పేతురు ధోనిని మాత్రమే ఆశీర్వదించాలి అని ఇష్టపడ్డాడు. ఈ దినం ఇక్కడ అనేక ధోనిలు ఉన్నాయి. నా కుటుంబం ఒక ధోనె, రామన్న గారి కుటుంబం ఒక ధోనె, పౌలు కుటుంబం ఒక ధోనె, రవి అన్న కుటుంబం ఒక ధోనె, పురుషోత్తమ కుటుంబం ఒక ధోనె, కిరణ్ కుటుంబం ఒక ధోనె, దేవరాజు ఇంకా కుటుంబం కాల, చందు కూడా ఇంకా కాల. మమ్మల్ని చెప్పలేదు ఏంది అన్నట్టు చూడబాకండి. మీరు చాలా మంది ఉంటారు, మిమ్మల్ని చెప్పాలంటే పొద్దుపోద్ది. ఇప్పుడు ఎవరి ధోనిలో ప్రభు ఎక్కుతాడు, అది. ప్రభు ఆ ధోనిలో ఎక్కితే ఖచ్చితంగా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉంటాయి ఆ ధోనిలో, అందులో ఇంకా సందేహం లేదు. రాజు ఇంటికి వచ్చి ఇంకేం కావాలండి? ఇప్పుడు ఒకరోజు ఏం చేశారంటే, రాజు బంగారము, వజ్రాలు, ఎండి, డబ్బు అన్నీ పెట్టి డ్రమ్ములు కేసి పెట్టి అనౌన్స్మెంట్ ఇచ్చాడంట. రాజు మంచి ఆఫర్ ఇస్తున్నాడు, రావాల్సిన వాళ్ళందరూ రావాలి రావాలి రావాలి, బంగారం ఎండి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళండి, వజ్రాలు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళండి, డబ్బు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళండి, రండి 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 అంటే అందరూ వచ్చారంట. వచ్చి కొంతమంది రాజు అట్లా కూర్చుంటే కొంతమంది బంగారం తీసుకెళ్ళిపోయారు, కొంతమంది వజ్రాలు తీసుకెళ్ళిపోయారు, కొంతమంది డబ్బు తీసుకెళ్ళారు, కొంతమంది వెండి తీసుకెళ్ళారు. ఒకడు మాత్రం వచ్చాడంట. డబ్బు చూస్తున్నాడు, రాజుని చూస్తున్నాడు, బంగారం చూస్తున్నాడు, రాజుని చూస్తున్నాడు, వజ్రాలను చూస్తున్నాడు, రాజుని చూస్తున్నాడు, ఎండిని చూస్తున్నాడు, రాజుని చూస్తున్నాడు. రాజు అన్నంట, ఏందిరా నా మోహన్ చూస్తావు, నీకు ఏం కావాలి తీసుకెళ్ళిపోరా అన్నంట. ఏమైంది తీసుకెళ్ళొచ్చా, నీకు ఏది ఇష్టమో చేసుకో. ఖచ్చితంగా రాజా మళ్ళీ మాట మార్చకూడదు, నీకు ఏది కావాలో తీసుకెళ్ళరా అనంట. పరిగెత్తుకోపోయిన రాజుని భుజం మీద పెట్టుకు ఎత్తుకొని పోతుంట. రాజు పడిపోతా, ముసలి రా, చచ్చిపోతారా, దించురా మిటి మీద పడి దించురా అనంట. తీసుకొని పోయి ఇంట్లో కూర్చొని వదిలిపెట్ట కూర్చొని ఏంద్రా ఏదని తీసుకొని అంటే, నన్ను తీసుకొచ్చా ఏంద్రా నేనంట. రాజా నేను బంగారం తీసుకొస్తే బంగారం కొన్ని రోజులకి మేము ఉంచం, బంగారం మాత్రం ఉంచం. ఏం చేస్తాం, పాఠశాలకు పంపిస్తాం చదువు నేర్చుకునేదానికి. డబ్బు ఖర్చు అయిపోతుంది, వజ్రాలు ఖర్చు అయిపోతుంది. కానీ నిన్ను కానీ తీసుకొచ్చాను అనుకో, అవన్నీ నా ఇంట్లో సమృద్ధిగా ఎల్లప్పుడూ ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజు ఉంటే ఇంకేం తక్కువ వద్దని మనకు. మన రోడ్లు ఎట్టుంటాయి, ఇటు మన హెచ్ఎంపాడు రోడ్ల గురించి చెప్పాలంటే అబ్బా, హెచ్ఎంపాడు రోడ్లు కానీ నిండు గర్భిణీ స్త్రీని తీసుకెళ్తే డెలివరీ అయిపోతుంది, సుఖప్రసవం. అసలు ఇంకా ట్రీట్మెంట్ మెడికల్ డబ్బులు కూడా మిచ్చమే అట్టుంటాయి. ఈ మధ్య కూడా ఊరికి వెళ్ళా కదండి,
ఊరికి వెళ్ళేసి వస్తూ ఉంటే కారు తీసుకెళ్ళాను. అబ్బా ఇంకా కారు మాత్రం ఇక్కడ తీసుకురాకూడదు అనుకున్నా. కారు కనిగిరిలో పెట్టి బైక్లో రావాలి ఇంకమేట అనుకున్నా. రమణ వచ్చారు కదా మీరు కూడా నాతో పాటు. వేములపాడు నుండి వేములపాడు నుండి కనిగిరికి మీరు నమ్మండి 1:30 అయింది. 1:30 కారు. మామూలుగా అయితే ఒక 20 నిమిషాలు, అర్ధగంట అంతే. అట్టుందా రోడ్లు. నేనేమన్నానంటే, అన్నో ఇదే సీఎం ఈ రూట్లో వస్తే రోడ్లు ఎట్లుంటాయా? పుచ్చు పుచ్చు అనకుండా నోరు తెరిచి చెప్పను ఉంటాయి రోడ్. ఇట్లా మొత్తం దెబ్బకు మార్చి పడేస్తారు. చీఫ్ మినిస్టర్ అంటే మరి రాజు వచ్చి అట్టుండదు. ఇంకా వాడు ప్లానింగ్ చూడు. నేను బంగారం తీసుకెళ్ళినా, ఎండి తీసుకెళ్ళినా, వజ్రాలు, డబ్బు అన్నీ ఖర్చు అయిపోతాయి. కానీ రాజుని తీసుకెళ్ళాలంటే ఇప్పుడు రాజు ఇటు పూరు గుడిసిడిది ఇల్లు. రాజు ఉంటాడా? కట్రా బిల్డింగ్ అంటాడు. వీడికి ఫ్యాన్ వేసిన టక జనరేటర్ వెళ్ళినట్టుగా వెళ్ళొద్ది. రాజు ఫ్యాన్ ఎందుకు పెట్టుకుంటాడు? బిగిరా వేసి అంటాడు. వీడు పండుకునేది ఎక్కడా? సాప. రాజు సాప మీద పండుకునే కింద. మరి ఏంటి రై, నా రాజభవనంలో ఉన్న సింహాసనం తీసుకొచ్చేయనరా, మంచమేనరా. తినేదానికి కింద కూర్చొని తింటాడా? తీసుకురండి డైనింగ్ టేబుల్. ఇంకా సీనే మారిపోతుంది. అది నేను అనే మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన రాజు వస్తేనే అన్ని మార్పులు జరిగితే మన కొంపలో సర్వ సృష్టికర్త అయి ఉన్న దేవుడు మన ఇంట్లో అడుగు పెడితే ఇంకెట్టుంటది. హల్లెలూయా. అయితే అన్ని దోణిలలో ప్రభు ఎక్కడు, పేతురు దోణిలో మాత్రమే ప్రభు ఎక్కుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు దోణిని ప్రభు ఎందుకు ఎక్కాడు, ఎందుకొరకు ఎక్కాడో ఒక 3 మాటలు చెప్తాను. పేతురు దోణినే ఎక్కుతాడు. పేతురు లాంటి స్వభావం కలిగిన వారు ఎవరున్నారో వారి దోణిలోనే ప్రభు ఎక్కుతాడు, వారి దోణిలోనే ప్రవేశిస్తాడు. ఎందుకు పేతురు దోణిని ప్రభు ఎక్కాడు చదవండి. లూకా సువార్త 5:4. నీవు దోణిను లోతులకు నడిపించి చాలు నా ప్రియులారా, తలపైకి ఎత్తాడు. దోణిలోనికి ప్రభు ఎక్కిన వెంటనే ప్రభు పేతురుతో ఏం చెప్పినాడు అని అంటే, పేతురు నీ దోణిను కొంచెం లోతులోనికి నడిపించు. ఎక్కడ నడిపించాలి అంటే అర్థం ఏంటి? అంతసేపు పై నడిపిస్తున్నాడు దోణిను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పై నడిపిస్తున్నాడు. కష్టపడుతున్నట్టే ఉన్నాడు కానీ కష్టపడలా. వల వేసినట్టే ఉన్నాడు కానీ వల వేయట్లా. అంటే కొంతమంది ఇంకా ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి ఏంటంటే పైన భక్తి చేస్తున్నారు. మందిరానికి వచ్చినట్టే ఉన్నారు కానీ ఆత్మీయంగా బలపడలా. ప్రార్థన చేసినట్టే ఉన్నారు కానీ ప్రార్థన కప్పు దాటట్లే. వాక్యం విన్నట్టే ఉన్నారు కానీ వాక్యమును పాటించట్లే. అంటే వాక్యము వింటము పైన భక్తి, వాక్యానుసారంగా నడుచుకోవటము లోతైన భక్తి. హల్లెలూయా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోకేశ చేయుమయా, నడిపించు నానావా. దేవుడికి స్తోత్రం.
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా నాకు లోబడుటను నేర్పించి లోపంబులను సవరించు. ఏ అనుభవంలోనికి పేతురు దేవుడు నడిపిస్తున్నాడంటే పై 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 పైన నడిపించాడు ఇంతవరకు. ఇప్పుడు పై 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 పైన భక్తి కాదు, కొంచెము లోతైన అనుభవంలోనికి ఈతోనే వెళ్ళాలి. హల్లెలూయా. 2024వ సంవత్సరం ప్రారంభించబడి 11వ మాసంలోకి వచ్చాం. 10 దినాలు అయిపోయింది. ఇంకా మహా అంటే ఈ సంవత్సరం ఎన్ని రోజులు ఉంది? 40 రోజులు, క్షమించండి, 50 రోజులు ఉంది. ఇంకా 50 రోజులకి ఈ సంవత్సరం ముగించుకొని నూతన సంవత్సరానికి వెళ్ళిపోతాం. మీ అందరికి ఒక ప్రశ్న, ప్రతి న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ స్టేటస్లు పెట్టేది, శుభాకాంక్షలు ఈ చేస్తున్నారు. సరే, ఒక ప్రశ్న, 2024వ సంవత్సరం ప్రారంభంలో ఉన్న నీ భక్తి జీవితానికి, ఈ ముగింపులోనికి వచ్చి నీ భక్తి జీవితానికి ఏమైనా అభివృద్ధి పొందినట్టుగా, బలపడినట్లుగా, లోతైన అనుభవంలోనికి నడిచినట్టుగా ఏదైనా మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఒక దండం వేసి దండం పెడదాం. నేను ప్రారంభంలో సరిగా ఉపవాసాలు లేనయ్యా, అయితే ఈ 2024వ సంవత్సరంలో ఉపవాస ప్రార్థన నేను నేర్చుకున్నానయ్యా, అనుభవం పెరిగింది అని. అయ్యా, అప్పుడు నాకు కోపం భలే వచ్చేది 2024 స్టార్టింగ్లో. ఇప్పుడు చాలా వరకు కోపము తగ్గిందయ్యా. చెప్పగలుగుతావా? ఒకప్పుడు ఎప్పుడు గొణుగుతా ఉండేదాన్ని, ఇప్పుడు గొనిగేది మానేనయ్యా. చెప్పగలుగుతామా? అదే జనవరి వస్తుంది, అదే ఫిబ్రవరి వస్తుంది, అదే మార్చి వస్తుంది, అదే మే నెల వస్తుంది. అన్ని నెలలు ప్రతి సంవత్సరం వచ్చే నెలలన్నీ వస్తున్నాయి. సంవత్సరం మారుతూనే ఉన్నాయి. కానీ అయితే మన ఆత్మీయ జీవితం మాత్రము లోతైన అనుభవంలో నడిచిన చరిత్ర కనపడట్లేదు. అయితే పేతురు ధోనిని ప్రభు ఎక్కటానికి కారణం అది లోతైన అనుభవంలో నడిచే ధోనే. దేవునికి పై 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 నడిచే ధోనిలు అవసరం లేదు. అక్కడ అన్ని ధోనిలు ఉంటే అన్ని ధోనిలు విడిచిపెట్టి పేతురు ధోనిని ప్రభు ఎక్కటానికి గల కారణం పేతురు ధోని లోతైన అనుభవంలోనికి నడుస్తుంది. లోతైన అనుభవం. ప్రసంగి అంటాడు, ఒక మాట చదవండి, సత్యమైనది 7:24. సత్యమైనది లోతుగాను అది బహు దూరముగాను ఉన్నది. సత్యమైనది దూరముగాను అది బహు లోతుగాను ఉన్నది. దానిని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడు? సత్యమైంది ఎక్కడుందండి? చెప్పాలి గట్టిగా, ఎక్కడుంది అమ్మా? ఇంకా దొరకలేదా? వాక్యం దొరకలేదా? ప్రసంగి 7వ అధ్యాయం 25వ వాక్యం రాసుకొని చిన్నగా నిదానంగా ఇంటికి వెళ్ళి చదువుకొని ఇప్పుడు నన్ను చూడండి. సత్యమైంది ఎక్కడుంది? కానీ బంగారం ఏడుంది చెప్పండి. బంగారం ఏడు నుండి వచ్చేది? జిఆర్టీ నుండి అనేరు, లేకపోతే లలిత జ్యువెల్లరీ అనేరు, జాస్ అలుకాస్ అనేరు. ఏ నుండి కాదు వచ్చేది. అసలైన బంగారం ఏడు నుండి వచ్చేదంటే భూమిలో నుండి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది తెలుసా ఆ విషయం మీకు? అసలు మరి తవ్వండి, ఊరికి పోయి ఇల్లు తవ్వేసేయండి, చచ్చిపోయిన వాళ్ళు ఎముకలు ఎన్ని వస్తాయి బయటికి. కొన్ని వేల అడుగులు తవ్వితే బంగారం దొరుకుతుంది. వజ్రం ఎక్కడి నుండి వస్తుంది?
వజ్రం, అది కూడా భూమిలో నుండి. లోతున ఏం దొరుకుతుందంటే బంగారం దొరుకుతుంది, లోతున వజ్రాలు దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే పెట్రోల్ కూడా భూమిలో నుండి దొరుకుతుంది, డీజిల్ భూమిలో నుండి దొరుకుతుంది. అంటే మంచి వాల్యుబుల్ విలువ కలిగినవన్నీ ఎక్కడి నుండి దొరుకుతాయంటే పైన దొరకవు, అవి లోతైన అనుభవంలో దొరుకుతాయి. నీ జీవితంలో కూడా ఆశీర్వాదముగా మార్చబడాలంటే, నీ జీవితము కూడా బంగారం వలె మార్చబడాలంటే, నీ జీవితము వజ్రం వలె మార్చబడాలంటే, నీ జీవితము కూడా లోతైన అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. తలనొప్పి, ఈరోజు ప్రార్థన బాగుపోతే ఏం పోయిందిలే, 30 సంవత్సరాల క్రితం అట్టే ఉంటివి, ఇప్పుడు అట్టే ఉంటివి. ఏది లోతైన అనుభవం? లేట్ అయిందిలే, పోకపోతే ఏమిలే, ఇది లోతైన అనుభవమా? చెప్పరేందండి, ఇది లోతైన అనుభవమా? ఆలస్యం అయిపోయింది, వాక్యం ప్రారంభం అవుతుందేమో, పడతాలేత పోయి అన్న వాక్యానికి అందుకోవాలన్నది అది లోతైన అనుభవం. లేట్ అయిపోయిందిలే, ఈరోజు బాగుపోతే ఏంలే. కొంతమంది మీద నేను కొంత అధికారం చూపిస్తానండి. అంటే మా పాస్టర్ మమ్మల్ని కాకుండా ఎవరిని అంటారు అని ఆ అధికారం నాకు ఇస్తారు చూసావా, వాళ్ళ దగ్గర నేను అధికారంగానే ఉంటాను. అట్లా అందరి దగ్గర ఉండలేను. మరి ఎందుకని వీళ్ళు అలుగుతురు. చిన్నదానికి పెద్దదానికి అలుగుతురు. ఆ మధ్య ఒక ఆమెకు నేను వందనాలు చెప్పలేదని అలిగింది. నువ్వు చెప్పి నువ్వు అక్క అని అడిగినా, నేను నువ్వు చెప్పకుండా నేను ఎందుకు చెప్తాను అంటుంది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ నేను చెప్పాలనుకో వందనాలు. అది కూడా ముందు అట్నే చెప్తున్నా, కొన్ని రోజుల తర్వాత చెప్పడం మానేశా. ఎందుకు మానేశాను అది కూడా చెప్తా. వందనాలు ఎట్లా చెప్తారు? మా వందనాలు అంటవా? ఇంతే కదా. నేను ఆమె వందనాలు చెప్తే వందనాలు ఏంది, ఎమ్మెల్యే ఓట్లు అడుగుతున్నావా? నేను అటు పోతా వదనంటే వందనాలు. ఆమెమో జైలు తమ్మలాగా, నేనేమో ఆమె ఇంటి పని మనిషిలాగా వందనాలు. అబ్బా నాకు ఎక్కుద్దండి బీపీ. వందనాలు చెప్పడం మానేశాక ఆ వందనాలకి విలువ లేదు. ఎందుకు ఊరక ఉత్త పుణ్యానికి? దానికోసం అలిగి నేను చెప్పలేదండి. అసలు నువ్వు ఎప్పుడన్నా చెప్పావు నాకు వందనాలు అంటే, నేను ఎందుకు చెప్తా? నువ్వు చెప్పకుండా ఫస్ట్. ఇట్లాంటి రోజుల దగ్గర అధికారం నేను తీసుకుంటే ఏమండి, అసలు ఇంకా నేను వాళ్ళ చేతికి నా చొప్పు ఇచ్చి నేను కొట్టించుకున్నట్టు. అట్లాంటి వాళ్ళ మీద పెద్ద అధికారం చూపించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది అనేటప్పుడు సైలెంట్గా ఉంటారు మెత్తగా. నేను అటు దాటిపోయిన తర్వాత మీకు ఒక చిన్న మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ భర్త తాగి వచ్చి పిల్లల్ని ఆమెను కొడతా ఉన్నాడని అప్పుడే వచ్చి అన్నం తింటున్నా. అయ్యా నువ్వు రాయ్యా, దయానికి రాదయానికి నీ మాట. యాక్చువల్లీ నాయన కోసం వచ్చింది ఆమె. నాయన లేడు, ఏడో మీటింగ్ అంటే నువ్వు ఉన్న రాదయిందంటే, ఆంటీ ఆయన నాకంటే పెద్దోడు, ఆయనకి నేనేం బుద్ధి చెప్పి అంటే, అట్టంటే నువ్వు సేవకుడు నువ్వు రా అన్నాను. సరే పోయి నేను కూడా ఏందన్నా ఈ పని, పిల్లల జీవితాలు పాడు చేసేస్తున్నావు, నెమ్మది లేకుండా చేస్తున్నావు. ఏంటంటే నువ్వు పెద్దోడు, నువ్వు నాకు చెప్పాలా, నా చేతి చేయించుకున్నావు, ఏంటంటే బుద్ధి తక్కువ పని అని చెప్పేలాక ఆయన గమ్ముకున్నాడు. గమ్ముగుండి మరుసటి రోజు ఇంకొక క్వార్టర్ ఎక్కువ కొట్టి మా ఇంటికాడికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు పిలవండి దయానిధిని, ఇప్పుడు పిలవండి బయటికి దయానిధిని. ఏంది నన్ను పిలుస్తా, ఏదో నా పేరు దెబ్బతింటుందని కిందకు వచ్చి వస్తే ఏమన్నా నిన్న ఏమన్నావు? ఏమో కూడా వచ్చి ఏమేమన్నా అని తీసుకుపోవద్దు. అయినా దయానిధి నువ్వు అట్ట ఎందుకు మాట్లాడుతావు? నువ్వు ఓసి నీ పాసుగాల
ఉత్తపుణ్యానికి అన్నం తింటున్నాడు లాక్కొని పోయి నన్ను అనిపిస్తా నువ్వు ఆయనతో కలిసి. అంటే నేను ఒక మాట అన్నానులే, బుద్ధి తక్కువ పని ఏందన్నాను అన్నా. అయినా బుద్ధి లేదని అనొచ్చా? తప్పు కదా అది అనేది. ఆయన ఈ భార్యాభర్తలలో మాత్రం ఎప్పుడు ఎంట్రీ అవ్వకూడదు. అబ్బా మీకు ఒక వందనాలు అని చెప్పి క్షమించండి, సారీ అని చెప్పి పంపించా. వీళ్ళు భార్యాభర్తలు ఏదో సమస్య అయితే అంత సులభంగా మనం ప్రవేశించకూడదు వాళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి మన మీదకి వస్తారు. ఇంకా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందుకు పురుషోత్తమన్న రాజ్యమక్కలు ఏ గొడవ పడినా అసలు నేను పోనే పోను. ఎప్పుడన్నా వచ్చానక్క రాను, మీరు అడగని పోను. కానీ ఆమె మీద ఆయన చెప్తా ఉంటాడు అక్కడ. ఇప్పుడు మీరు అందరూ ప్రార్థన అయిపోయినా వెళ్ళిపోతున్నాడు, కూర్చుంటారు కూర్చేసు కాసేపు. ఏం మీద ఆయన చెప్తుంటాడు, ఆయన మీద ఏమి ఇద్దరు చెప్తుంటారు, ఎన్ని ఎన్నట్టు పోతా ఉంటా. ఎందుకు అంతసేపు చెప్పుకుంటారా, మళ్ళీ ఇద్దరు నవ్వుకుంటా బయటికి పోతారు. నిజం, అబద్ధం కాదు, నిజం. అందుకని వీళ్ళల్లో అసలు ఎంట్రీ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే మాట ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళ మీద కొంత మనకు అధికారం ఇచ్చిన వాళ్ళ దగ్గర పెద్దగా మనం మాట్లాడచ్చు, మనకు అధికారం ఇవ్వని వాళ్ళ దగ్గర పెద్దగా మనం ఏమి. ఇప్పుడు మన మాట వింటున్నారు అనుకోండి, అసలు మీరు ఎందుకు ప్రార్థనకు రావట్లేదని గట్టిగా గద్దించవచ్చు. అధికారం ఉంది కాబట్టి. మన మాటను పెద్దగా వాళ్ళు లెక్క చేయలేదు, మన మాటకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, మన మాటను పెద్దగా వాళ్ళు లెక్కలో పెట్టుకోలేదు, తీసేశారంటే అట్లాంటి వాళ్ళతో మాట్లాడి కూడా. నా ప్రియులరా, ప్రభు పేతురు ధోనినే ఎందుకు ఎక్కాడు తెలుసా? పేతురుతో ప్రభు చెప్తే అది పేతురు వింటాడు. నువ్వు కాస్త లోతులోనికి నడిపించు అనగానే పేతురు తమ ధోనిను లోతులోనికి నడిపించాడు. ఇదనం ప్రభు నీ ధోని ఎక్కాలి అని అంటే నువ్వు నీ ధోనిని కొంచెం లోతులోనికి నడిపించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. రెండవ మాట చదవండి, 8వ వాక్యం, క్షమించండి 5వ వాక్యం. ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు. అంతటితో ఆగి ఉంటే యేసు ప్రభు వారు ధోని దిగి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. పేతురుతో ప్రభు ఏమన్నాడంటే, కొంచెం లోతులోనికి ధోని నడిపించి వలవేయి అన్నాడు. దానికి సీమోను పేతురు ఏమన్నాడంటే, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, అయితే మాకు ఏమీ దొరకలేదు. ఆ మాటతో ఆగి ఉండాలి పేతురు. అన్ని ధోనిలు వదిలిపెట్టి పేతురు ధోని ఎందుకు ఎక్కాడు? మిగతా ధోనికి కానీ ప్రభు ఎక్కి కొంచెము ధోని లోతులో నడిపించి వలవేయి అని కానీ ప్రభు చెప్పాడు అనుకో, వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏ ఊరు మంది అయ్యా, ఇంటి పేరేంది, మీ నాన్న పేరేంది, ఏం పని, మీ నాన్నది కార్పెంటర్. కార్పెంటర్ అంటే ఏ చెక్క ఏ తలుపుకు పని కొత్త అది చెప్పు. మేము ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమి? ఎక్కడ? పేతురు పుట్టక ఎక్కడండి? సముద్రంలో పెరిగింది. అనుభవం ఎక్కడ? ఇప్పుడు నేను పరిచర్యలోకి వచ్చి 13 సంవత్సరాలు అయిందండి. 13 సంవత్సరాల్లో చాలా అనుభవాలు నేర్చుకున్నా. ఎక్కడ ఏ వాక్యము చెప్పాలో అక్కడే ఆ వాక్యమే చెప్తాను. సంఘంలో చెప్పవలసిన వాక్యం సంఘంలో చెప్తాను. సువార్త, వీధి సువార్త కూడికలో చెప్పవలసిన వాక్యం వీధి సువార్త కూడికలో చెప్తాను. స్టేజ్లలో బహిరంగ సభలలో చెప్పవలసిన వాక్యం బహిరంగ సభలలో చెప్తాను. పుట్టినరోజు దగ్గర చెప్పవలసిన వాక్యం పుట్టినరోజు దగ్గర చెప్తాను. కార్యములలో జ్ఞాపకార్థ కూడికలలో చెప్పవలసిన వాక్యం జ్ఞాపకార్థ కూడికలో చెప్తాను. పుష్పాలంకరణ వేడుకలో చెప్పవలసిన వాక్యము పుష్పాలంకరణ వేడుకలో చెప్తాను. పెళ్లి దగ్గర పెళ్లి పాటే పాడతాను, సావు దగ్గర సావు పాటే పాడతాను. 13 సంవత్సరాలు నాకు ఇంత అనుభవాలు ప్రభు నేర్పించాడంటే
పేతురు పుట్టినప్పటి నుంచి సముద్రంలో ఉన్నాడు, మరి ఎన్ని అనుభవాలు నేర్చుకుంటాడు. ఎప్పుడు వల ఎక్కడ వేస్తే చేపలు పడుతాయని తెలియదా పేతురుకి? మిగతా దోణిలో ఉన్నవాళ్ళు ఈ మాట అంటారు, అసలు ఏ ఊరు మంది మాకు తెలియదా, ఎక్కడ ఏ చేపలు పట్ట మాకు తెలీదా, ఎవరు అసలు నాకు చెప్పేదానికే అని ఉంటారు. కానీ పేతురు ఏమన్నాడంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దోణిలో దేవుని మాట నెరవేర్చబడాలి. ఈరోజు నీ దోణె ఆశపడి ఆశపడి ఆశీర్వాదములు లేకుండా సతికిల పడిపోయేదానికి కారణం ఏంటంటే, దేవుని మాటకు నువ్వు లోబడటలేదు. పేతురు అంటే నాకు అన్నీ తెలుసు, రాత్రంతా నా టాలెంట్ నేను ఉపయోగించాను, నా ఎక్స్పీరియన్స్ నేను ఉపయోగించాను, అయితే ఏ చేప మొక్క దొరకలేదు, అయినా పర్వాలేదు, నీ మాట నేను వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్న మాట మీతో ప్రభు ఎలా మాట్లాడతాడు? మీతో ప్రభు ఎలా మాట్లాడతాడు? పేతురుతో ఆ రోజులలో పేతురుతో ప్రభు డైరెక్ట్ మాట్లాడాడు. మీతో ఇప్పుడు ప్రభు ఎలా మాట్లాడతాడు? కరెక్ట్, వాక్యము ద్వారా దైవ సేవకుడి ద్వారా మాట్లాడతారు. ఆ మాటకు మీరు ఇంకా లోబడలేకపోతున్నారు గనుకనే ఇది ఒక మనుష్యుడు మాటగా మీరు భావిస్తున్నారు, లేకపోతే ఒక దయానిధి మాటగా మీరు భావిస్తున్నారు. ఇది దేవుని మాటగా భావించట్లేదు. ఇది దేవుని మాటని మీరు భావించగలిగితే ఆ మాటకు మీరు లోబడుతారు. ఆ మాటకు మీరు లోబడితే ఎక్కడ మీకు నష్టం కలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచోళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను ఈ శుభ సందర్భంలో, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఆమెకి భర్త చనిపోయాడు, వాళ్ళ కుమారుడు ఒక కుమార్తె, ఆమె ఒక ఫ్లాట్ తీసుకోవాలని మరి నాకు ఫోన్ చేశారు, అన్న ఫ్లాట్ తీసుకుంటున్నాము, కొంచెం అడదాకా వచ్చి ప్రార్థన చేయండి అంటే, సరేలే అమ్మా వస్తాను అంటే, రేపు ఫ్లాట్ తినిపోవాలా అంటే, ఫ్లాట్ తిని కదా చూసి ఇంకా డబ్బులన్నీ మాట్లాడి రావాలి. సరే రాత్రి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు ఆయన ఇష్టము చెప్పట్లే, వద్దు అన్నట్టే మాట్లాడుతున్నాడు. ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. ఉదయము వారు ఫోన్ చేశారు, మరలా అన్న బయలుదేరారా, ఎన్ని గంటలకు వస్తారని. నేను చెప్తున్నాను, అమ్మా బాగా విచారించారా, మరి కన్ఫామ్ అయిందా తీసుకోవాలని? ఆ కన్ఫామ్ పాస్టర్ తీసుకున్నాను. ఎందుకు మరి దేవుడు సమ్మతం తెలియపరచట్లేదు, దేవునికి ఇష్టం లేదు, కాస్త ఆగకపోయారా అన్న. వాళ్ళ కుమారుడు అక్కడి నుంచి మాట్లాడుతుండే, అంటే అవన్నీ వద్దు, ప్రార్థన చేసిపోమంటే వచ్చి ప్రార్థన చేసిపోను, ఇంక ఎక్స్ట్రాలు వద్దని చెప్పు ఆయనకి అని అంటున్నాడు. వాడు చెప్పేది నాకు వినపడుతుంది. సరే అమ్మా అని చెప్పి నేను వచ్చేసా, బయలుదేరి పోయేసాను. నా స్థలం చూశాను, మరలా ప్రార్థన చేస్తుంటే ప్రభు వద్దు అన్న మాట తెలియపరుస్తున్నాడు. ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వద్దు, ఆమె నష్టపోతుంది, వద్దు అని. అమ్మ వద్దంటున్నాడు. అమ్మ ప్రభు కాదయ్యా, ఇది ఇంచుమించు 4 లక్షలు పోయే స్థలము, తక్కువలో మనకు వస్తుంది, 2 లక్షలకు వస్తుంది, మాకు స్థలం లేదు అంటే. వాళ్ళ భర్తకు ఆస్తి ఉంది, వాళ్ళ భర్తకు ఆస్తి ఉంది, కానీ వాళ్ళ అన్నదమ్ముళ్ళు వీళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమెను దగ్గరకు రానివ్వకుండా ఆమెను బయటికి నెట్టివేసి అన్యాయం చేసేసారు. కాబట్టి ఆమె బయటకు వచ్చేసి నిలుచుని నేడలేదన్నా, ఆయన చనిపోయినప్పటి నుంచి వాళ్ళ దగ్గరికి రానిట్లేదు. అమ్మ ఈయన స్థలం ఉంది కదంటే, ఉందన్నారు, దగ్గరకు రానిట్లేదు, ఇంకేం చేద్దాం, అన్న పిల్లలు ఉన్నారు కదా, జీవితాంతం బాడిగింట్లో ఆడుండేది,
కాబట్టి ఈ స్థలం తీసుకుందాం అనుకుంటున్నాను. అంత మంచిదే, మరి ప్రభు బయలుపరచట్లేదు. మరి చూడండి అన్న, ఇంకెంతకు భయం చూసి దానికి ఏం లేదమ్మని బైక్ ఎక్కి వచ్చేసాయి ఇంటికి. ఇంకేం మాట్లాడాల. దేవుని ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చేసాడు. వాడు కొంత అరిసి గిరిసి రచ్చ చేశాడంట. తర్వాత వీళ్ళు కూడా వచ్చేసారు. పాస్టర్ వద్దని చెప్పి బాధపడిపోయాడు, వద్దులే అని చెప్పేసి వచ్చేసారంట. అందరూ వచ్చేసారు ఇంటికి. సరిగా ఒక్క నెల, నేను ఆడికి వెళ్ళి స్థలం చూసి వచ్చిన ఒక్క నెలకు అది ఫుల్గా పొరంబోక స్థలం అని చెప్పి గవర్నమెంట్ వాడు ఉన్న ఇల్లులన్నీ పడేసి ఫ్లాట్లన్నీ పీకేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకునేసాడు. ఒక ఆమెను, ఒక హల్లెలూయాను. ఇప్పుడు కానీ ఆమెను కానీ నా మాట కాదు అని తీసుకొని ఉంటే ఎంత నష్టపోయి ఉంటుందండి. ఈ విషయాన్ని పెట్టండి. తరువాత ఏం జరిగిందంటే, తర్వాత మళ్ళీ ఇంకొక నెలకి ఈమె భర్త వాళ్ళ అన్నదమ్ముళ్ళు వీళ్ళకి ఏదో స్థలం దగ్గర గొడవ వచ్చి ఆ గొడవ కొట్టుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి పోయి కోర్టుకు పోయిందంట కేసు. కోర్టుకు పోతే కోర్టులో అన్ని కరెక్ట్గా జరుగుతాయి కదండి. వీళ్ళు వారసులు అందరూ ఎంతమంది, అందరూ పిలిపాను అన్న. అందరిని పిలిపించి వాళ్ళు గవర్నమెంట్ నుండే ఈ సర్వే తీసే వాళ్ళు వచ్చి ఆ స్థలాన్ని 4 భాగాలు వేసి ఏమకు రావాల్సిన భాగం ఏమకి ఇచ్చిపోయారంట. అర్థమైందండి. ఆమె అంటది, అన్నా మీ మాటగా నేను కానీ ఆ రోజు వినకుండా పోయి ఉంటే నాకు ఎంత నష్టం జరిగేదన్నా. మీ మాట విన్నా కాబట్టి నాకు రావాల్సిన ఆస్తి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా దేవుడు నాకు ఇచ్చేశాడు. హల్లెలూయా. వాస్తవానికి ఏం పోయి అడుగుంటే ఇచ్చుంటారు వాళ్ళు. ఒకవేళ నన్ను తీసుకోపోయారు అనుకో, నేను చెప్తే ఇస్తారు వాళ్ళు, నా మాట వినేవాళ్ళ వాళ్ళు. ఏంటే సులభంగా తిట్టొచ్చు అంటే పాస్టర్ని మట్టుకే తిట్టొచ్చు. ఇంక బయట వాళ్ళని తిడితే ఊరుకుంటారా? తన్ని తాలింపు బెటరు. బయట వాళ్ళు తిడితే మేమేం చేస్తాం? సులభంగా వాడు ముందే తిట్టాలని ఉంటాడు. వాడు ఎవరు? ఏమో మరిదులు. నేను పోయినాను అనుకో, ఆమె ఆడాం కాబట్టి ఆమెను వదిలిపెడతారు, పెద్దగా ఎక్కువ మాట్లాడరు. నేను దొరుకుతా వాళ్ళకి, ఇంకా బొమ్మలాగా ఆడుకుంటారు నన్ను. నేను చెప్తే ఇచ్చేవాళ్ళు వాళ్ళు, లేకపోతే ఏం పోయితే అడిగితే ఇస్తారా? పరలోకం నుంచి కోర్టుకు ఆర్డర్ వచ్చింది. హల్లెలూయా. దైవ సేవకుడు మాటకు లోబడిన ఒక్క రీజన్ బట్టి ఆమె స్థలం తీసుకొని ఉండుంటే నష్టపోయి ఉంటుంది 2 లక్షలు. అలాంటి నష్టము దేవుడు కలగనివ్వలేదు. దైవ సేవకుడు మాటకు లోబడ్డది కనుక ఆమెకు రావాల్సిన ఆస్తిని దేవుడు ఇప్పించినాడు. హల్లెలూయా. మీరు కానీ దేవుని మాటకు విని లోబడగలిగితే నా ప్రభు ఆ ఓడలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, మా జీవితాలు ఇప్పటికే ఇట్లే ఉన్నాయి పాస్టర్ గారు, ఎంతో కాలం అయిపోయింది, ఏం మారట్లేదు, మా బ్రతుకులు అంతే. ఎన్నో వాక్యాలు విన్నాం పాస్టర్ గారు, ఎన్నో ప్రార్థనలు చేశాం పాస్టర్ గారు, ఎన్నోసార్లు వాక్యాలు చదివాం పాస్టర్ గారు, పెద్ద పెద్ద సభలకు వెళ్ళాం పాస్టర్ గారు, మా 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 బ్రతుకులు ఏం మార్పు రావట్లేదు పాస్టర్ గారు అని మీరు అన్నారంటే అదే కారణం. ఏంటంటే అన్ని చేస్తున్నాం పాస్టర్ గారు, అయినా ఏం మార్పు రావట్లేదు. మీరు చేయవలసింది ఏదో అది చేయలా. ఏంది? దేవుని మాటకు లోబడలా. రామేశ్వరం పోయినా శనీశ్వరం బాదు. నువ్వు దేవుని మాటకు లోబడకుండా, ఆయన చెప్పిన మాటకు కట్టుపడకుండా నువ్వు ఇంకా ఏది చేసినా సరే నీ కుటుంబం ఆశీర్వదించబడదు. ఎందుకంటే యేసు ప్రభు మాట వినని వారి ధోనిలోనికి ప్రభు రాడు. అన్ని ధోనిలోని ప్రభు పేతురు ధోని ఎందుకు ఎక్కాడంటే, పేతురు మాత్రమే యేసు ప్రభు మాట వింటాడు. సపట్లు కొట్టండి గట్టిగా. నీవు దేవుని మాట వినగలిగితే ఆ ధోనిలోనికి ప్రభు వస్తాడు. వల వేయమంటే పేతురు వల వేయాలంతే, పేతురు వల లాగాలంతే. దైవ సేవకుడు చెప్తున్న మాటకు నీకు అది వద్దు అంటే వద్దని విడిచిపెట్టాలంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా.
మందిరములో ఆరాధన జరుగుతున్నప్పుడు ఇళ్ళ దగ్గర కూర్చోవద్దు అని చెప్తే అప్పుడే గుట్ల గుబిల్లాగా చూస్తూ ఉంటారు టీవీలు పెట్టుకొని. దేవుని మాట వినేదానికి నీ మనసు సిద్ధంగా ఉంటే నీ ధోనిలోనికి ప్రవేశించేదానికి ప్రభు కూడా ఈ దినం సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 1 పేతురు ధోని లోతైన అనుభవంలోనికి నడిపించబడిన ధోని. 2 పేతురు ధోని దేవుని మాట వినే ధోని. 3వ మాట 8వ వాక్యం చదువు. అది చూచి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము. కొంచెము తేడా ఉన్న మాట తల్లపైకి ఎత్తండి, కొంచెం తేడా ఉండలండి. ఇప్పుడు దేవుడు మన కుటుంబంలోనికి వచ్చి గొప్ప మేలు చేశారు. మనం ఏమంటాము? ప్రభువా నన్ను వదిలిపెట్టి పోబాకు నాయనా, నన్ను విడిచి పోబాకు నాయనా, నాకు దూరం అవ్వబాకు ప్రభువా, నాతోనే ఉండు ప్రభు అని అంటాం. ప్రభు విడిచిపోతుంటే ఒప్పుకుంటామా? చెప్పరేందండి, ఒప్పుకో. అమ్మో ఎంత మేలులు చేసిన నీవు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన నువ్వు మా జీవితాలు బాగు చేసి నువ్వు వదిలిపెట్టిపోతే ఎట్ట ప్రభువా, నువ్వు ఎక్కడే ఉండాలి ప్రభువా అని అంటాం. కానీ పేతురు ఏమన్నాడంటే, ఇన్ని ఆశీర్వాదాలు చూసిన తర్వాత ప్రభువా నా యుద్ధ నుంచి వెళ్ళిపోను ఆయన అని అంటాడు. ఎందుకు వెళ్ళిపోమన్నాడు ప్రభుని? అక్కడ తీరిందనా? అవసరం అబ్బా దేవుడు ఆశీర్వదించాడు చాలే అననా? కాదు. కింద ఒక మాట అంటాడు, నేను పాపాత్ముడని, నేను పాపిని ప్రభు అన్నాడు. ఇప్పుడు అక్కడ జరిగిన సన్నివేశానికి పేతురు చెప్పే మాటకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏం లేదు. పేతురుతో ప్రభు చెప్పాడా నువ్వు పాపివి అని అన్నాడా? అనలా. అయితే పేతురే ఒప్పుకున్నాడు ఏంటంటే, నేను పాపిని నాయన, నువ్వు పరిశుద్ధుడు, నేను అపవిత్రుడిని, నువ్వు పవిత్రుడు, నేను నీతో ఉండే అంత అర్హత నాకు లేదు ప్రభువా, నువ్వు వెళ్ళిపోను నాయన అంటే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పేతురు ధోనిలో ఒప్పుకోలు ప్రార్థన ఉన్నది. ఈరోజు చాలా ప్రార్థనలు ఉన్నాయండి. వేకుజాం ప్రార్థన ఉంది, స్తోత్ర బలి ప్రార్థన ఉంది, రాత్రి ప్రార్థన ఉంది, హాల్ నైట్ ప్రేయర్ ప్రార్థన ఉంది, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. కానీ ఏ ప్రార్థన లేదో తెలుసా? ఒప్పుకోలు ప్రార్థన లేదు. ఒప్పుకోలు ప్రార్థన అంటే ఏంటంటే, చేసిన తప్పును ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోవాలి, అది లేదు. తమిళ్లో ఒక మాట ఉంది, తిరుడనా పాత్ తిరుడనా పాత్ తిరుడా విట్టాల్ తిరుటై ఒలిక్క ముడియాదు. అమ్మ బాబు చెప్పేసినరా, వచ్చేసింది మొత్తం మీద. తిరుడనా పాత్ తిరుందా విట్టాల్ తిరుటై ఒలిక్క ముడియాదు అని ఒక మాట ఉంది తమిళ్లో. అంటే అర్థం ఏంటంటే, దొంగతనం చేసేవాడు వాడికై వాడే దాన్ని వదిలిపెట్టాల. ఎవరన్నా చెప్తే వదిలిపెడతారు వాళ్ళు. నేను చెప్తే వదిలిపెడతారా? తాగొద్దని నేను చెప్తే వదిలిపెడతారా? నేను చెప్తే వాడు ఎక్కువ చేస్తాడు. ఇంకా వీడు ఎక్కువ కోపం పడుతున్న పాసగా నన్ను తీసుకొని పోతారా? నేను పోయినాక ఇంకా కోపం ఎక్కువ వద్దు వాడికి. నేను చెప్తే ఇంటరా, లేకపోతే మనం చెప్తే ఇంటరా? వాడికై వాడే ఒప్పుకోవాలి, నేను చేసింది పాపము, నేను చేసిన తప్పు. ఈరోజు కుటుంబాలలో ఏమి లేదంటే, వారు చేసిన తప్పును యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకునే ప్రార్థించే ప్రార్థనా పరులు లేరు. పేతురు ధోనిలో అది ఉంది. ఏది? తాను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. నేను పాపిని ప్రభువా. నా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నమాట, నీ కుటుంబములో కానీ ప్రభు ఉంటే, నీ ధోనిలో ప్రభు ఉంటే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. అయితే నీ ధోనిలో ప్రభు ఉండాలి అని అంటే, పేతురు ధోనిలో ఏ అనుభవాలు అయితే ఉన్నాయో ఆ అనుభవాలు నీ ధోనిలో ఉండాలి. నెంబర్ 1, పేతురు ధోనిలో ఏముందండి? లోతైన అనుభవం. నెంబర్ 2, పేతురు దేవుని మాటకు లోబడేవాడు. నెంబర్ 3, తన పాపమును ఒప్పుకొని
ఒప్పుకోలు ప్రార్థన ఆ ధోనిలో ఉంది. కాబట్టి ప్రభు ఆ ధోనిలో ఎక్కాడు. ఆ ధోనిను పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదములతో నింపినాడు. మీ ధోనిలో కూడా ఈ 3 అనుభవాలు ఉండగలిగితే ఈ దినం ప్రభు మీ ధోనిలోనికి ప్రవేశిస్తాడు. ప్రతి శాపాన్ని తొలగిస్తాడు. పరలోకపు ఆశీర్వాదములతో నింపుతాడు. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఎవరు పాడాలి పాట? డేవిడ్